నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్. సో చూసుకోవచ్చు మన ముందు ఇక్కడ రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి. చెక్ మెస్ ఉన్నది, అలాగే పాలెక్స్ ఉన్నది. అసలు వీటి యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, రైతులకు ఎన్ని సంవత్సరాల వ్యారంటీ ఇస్తున్నారు, ఎన్ని ఫీట్ల హైట్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఈ పంట పొలాల చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి, లేకుంటే కొంతమంది హోమ్ గార్డెనింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఈ చాలా వరకు ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వీటి గురించి వివరాలు తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ ఓపెన్ ప్లాట్స్ చుట్టూ కానీ, బౌండరీస్ చుట్టూ కానీ, ఇంకోటి కమర్షియల్ ల్యాండ్ల చుట్టూ వాళ్ళ సెక్యూరిటీ కోసం కూడా చాలామంది కూడా వీటిని వినియోగిస్తుంటున్నారు. సో వీటి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఏమైనా ఆఫర్ ఉందా, ఎట్లా అయిందనే విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు నమస్తే బ్రదర్. నమస్తే. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్. మీ కంపెనీ? జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది జస్ట్ ఫ్రెండ్స్? 9 సంవత్సరాల నుంచి జస్ట్ ఫ్రెండ్స్. 9 సంవత్సరాల నుంచి. ఓకే, ఎట్లుంది ప్రస్తుతం కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ అనేది? వెరీ గుడ్ అన్న. పాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ సేల్స్ ఉంది. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్, ఈ 2 ప్రోడక్ట్స్ సేల్. ఓకే. పాస్ట్ 3 ఇయర్స్ నుంచి బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఇవి 2. ఏంటి అదేంటిది ఇదేంటిది నార్మల్గా? ఇది వచ్చేసరికి మీకు పీఈటీ మెటీరియల్. ఓకే. ఒక వన్ కైండ్ ఆఫ్ ఫైబర్ మెటీరియల్ అన్నమాట. ఇది వచ్చి మనకి మెటల్లోనే టెన్సైల్ వైర్. నార్మల్ లింక్ మెష్ కంటే బలమైన మెటీరియల్. ఎన్ని ఫీట్ల హైట్ లో ఉంటాయి నార్మల్? ఇది వచ్చి మనకి 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్ల హైట్ దొరుకుతుంది. క్వాలిటీ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? అసలు ఏ ప్రోడక్ట్ తో తయారు చేస్తారు? ఇది వచ్చి మనకి టెన్సైల్ వైర్ అన్న. మెటల్ లోనే టెన్సైల్ వైర్ అని వస్తుంది. ఓకే. బలమైన వైర్. ఇది వచ్చేసరికి మీకు హిట్ నాట్ అంటారు. ఈ హిట్ నాట్ లో మీకు 60 GSM కోటింగ్ ఉంటది. మీరు ఈజీగా ఒక 15 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి ప్రీమియం నాట్ మెష్ అంటారు. ఇది వచ్చి మీకు 30 సంవత్సరాల దగ్గర వాడుకోవచ్చు. మేమైతే మా సైడ్ నుంచి మీకు 5 సంవత్సరాల వారంటీ కార్డు ఇస్తున్నాం దీనికి. ఈ 100 GSM. ఇది వచ్చి మనకి 270 GSM మెటీరియల్. అల్ట్రా నాట్ అంటారు. సో కోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈజీగా ఒక 50 సంవత్సరాలు వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి 270 గ్యాల్వనైజ్ కోటింగ్ ఉంటుంది. నార్మల్ గా దీనికి వారంటీ ఏమి ఇస్తున్నారు? దీనికైతే మీకు 20 సంవత్సరాల వారంటీ కార్డు వస్తుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఈ చెక్ మేస్ ఉన్నాయి కదా, ఎవరైనా ఇప్పుడు ప్లాట్ల చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటారు, పొలాల చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటారు, ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అంటారు మీరు? ప్లాట్లకైతే 100% మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే దీంట్లో మీరు చూసారంటే నాట్ ఉంటుంది. నాట్ ఉండడం వల్ల మీకు 4 సైడ్లు సేఫ్టీ ఉంటది. వాళ్ళు ఒక సైడ్ కట్ చేసినా కూడా ఇది మీకు ఓపెన్ అవ్వదు అన్నట్టు. ఈ ఒక్క నాటుతో ఈ 4 సైడ్లకి మీకు స్ట్రెంత్ దొరుకుతుంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళు కట్ చేయాలంటే కూడా టోటల్ లైన్స్ కట్ చేయాలి. చూసుకోవచ్చు, కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంది. అసలు ఒకటి కట్ చేసి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఓపెన్ అవ్వాలంటే వీళ్ళు ఈ పైన నుంచి కింద దాకా 14 లైన్లు కట్ చేయాలి. నార్మల్ ఇది హైట్ ఎంత ఉంటది? మనకి ఇది 5 ఫీట్లు ఉన్నది. మనకి 4, 5, 6 దొరుకుతాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కింద నుంచి పందులు కానీ, కుక్కలు కానీ ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఆలోచించే కింద మీకు 3 ఇంచుల గ్యాప్ లో 5 లైన్లు వచ్చినాయి. దాని తర్వాత 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచుల గ్యాప్ వచ్చింది. ఇలా ఉండడం వల్ల మనకి అడవి పందుల నుంచి కూడా సేఫ్టీ ఉంటది. ఇప్పుడు దీనిపైన మనం సోలార్ పెట్టుకోవచ్చు. ఇట్లా దీని మీద మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ చెక్ మెస్ కు ఎంత దూరం పెట్టుకోవచ్చు? మనకి ఈ చెక్ మెస్ లో అయితే 15 అడుగుల దాకా పెట్టుకోవచ్చు. ఎందువల్ల అంటే దీంట్లో హారిజాంటల్ లైన్స్ మాత్రం వెళ్ళుంటాయి. ఇలా ఉండడం వల్ల మా నార్మల్ లింక్ మెష్ కి మనం 8 అడుగులు వేసుకుంటాము. ఈ చెక్ మెష్ కి అయితే 15 అడుగులు వేసుకోవచ్చు. బట్ ఇది ఎంత రోలింగ్ వస్తాయి? ఇది అంతా ఇది మనకి ఒక రోలు 100 ఫీట్ల పొడవు వస్తుంది. 100 ఫీట్లు నార్మల్. ఇది అంతే. 3 మనకి 100 ఫీట్లు వస్తాయి. వీటి యొక్క అప్లికేషన్ వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటున్నారు? మనకి మెయిన్లీ పర్పస్ వచ్చి ఫారెస్ట్ ఏరియాస్, ఏదైనా మనకి అడవి జంతువుల ప్రాబ్లం ఉన్న చోట ఈ హీట్ చెక్ మెష్ మనం ఎక్కువ వాడతాము. అలా కాకపోయినా మనం ప్లాట్లకి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కి వేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఓపెన్ ప్లాట్లకి యూజ్ చేస్తాము, బౌండరీస్ కి ఇట్లా యూజ్ చేస్తుంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ కి యూజ్ చేస్తుంటారు, సెక్యూరిటీ పర్పస్ లో కూడా చాలా వరకు యూజ్ చేస్తారు. కస్టమర్ కు వీటికన్నా సర్వీస్ అనేది మీరు ఎట్లా ఇస్తారు? మినిమం మనము ఒక 1 ఎకర్ పైన ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇస్తాము. ఓకే. అంటే మీరే మొత్తం డెలివరీ ఇట్లా మొత్తము హోల్స్ కొట్టడం కానీ, పోల్స్ నిలబెట్టడం కానీ, జాలి కట్టడం కానీ మొత్తం మాదే ఉంటది. ఓకే. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది సర్వీస్ అనేది? మంది హైదరాబాద్, బెంగళూరు అవైలబిలిటీ ఉన్నాయి. అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు డెలివరీ విషయానికి వస్తే కూడా రైతు బుక్ చేసుకుంటే ఎట్లా పంపిస్తున్నారా? ఎట్లా? ఒక్కసారి మనకి ఆర్డర్ వచ్చాక మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్ లో మీకు పిన్ టు పిన్ అన్నమాట. మీ మెటీరియల్ ఇటు హైదరాబాద్ నుంచి మీకు నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ కి వచ్చేదాకా మా రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఓకే. అక్కడికి వచ్చేదాకా మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి పాలెక్స్, వీటిలో ఎలాంటి క్వాలిటీ ఉంది, ఎంత హైట్ లో ఉన్నాయి, అసలు ఏం మెటీరియల్ వాడతారు, ఎంత లైఫ్ ఇస్ అనే వివరాలు కూడా మనం అడిగి తెలుసుకుందాము.
బ్రదర్ చెప్పండి ఏమేమి క్వాలిటీస్ తో తయారు చేస్తారు వీటిని? దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ క్వాలిటీ ఉంటుంది. ఓకే. ఇది వచ్చి మనకి పీఈటీ అనే మెటీరియల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయి ఉన్నది. ఇలా ఉండడం వల్ల మనకి లైఫ్ లాంగ్ తుప్పొట్టే ఛాన్స్ లేదు. ఓకే. నార్మల్ గా ఇప్పుడు దీంట్లో ఎన్ని హైట్ లో ఉంటాయి? 4 టైప్స్ ఆఫ్ హైట్స్ అవైలబుల్ ఉన్నాయి. 3 feet, 3 feet, 4 feet, 5 feet, 6 feet. 3, 4, 5, 6 యూవీ కోటింగ్ ఉంటుంది దీని మీద. అలా ఉండడం వల్ల మనకి ఎండ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాతావరణానికి గానీ తేమకు గానీ తుప్పు పట్టేది ఉంటుంది? లైఫ్ లాంగ్ మనకి తుప్పు పట్టే ఛాన్స్ లేదు. ఇది ప్లాస్టిక్ ఎట్లా? ఇది పీఈటీ అని ఫైబర్, ఒక కైండ్ ఆఫ్ ఫైబర్ మెటీరియల్ అన్నమాట. ఫైబర్ మెటీరియల్. నార్మల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు దీన్ని? ఇది మనం ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్, గార్డెన్ ఏరియాస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎట్లా? ఇవన్నీ పిన్స్ ఇచ్చారు, ఎంత గ్యాప్ తీసుకున్నారు? ఎట్లా ఇది ఒక టిప్తే మొత్తం విడిపోతుందా? ఇది కూడా మీకు ట్రిపుల్ ట్విస్ట్ అంటూ. నార్మల్ లింకేజాలు అయితే మీకు ఒక ట్విస్ట్ మాత్రమే ఉంటది. ఇక్కడైతే మీకు 3 ట్విస్టులు ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మీరు ఒకటి కట్ చేసినా కూడా ఈ చుట్టుపక్కల అన్ని ఉన్నటువన్నీ స్ట్రాంగ్ గా ఉంటాయి. నార్మల్ గ్యాప్ ఎంత ఉంటది? ఇది మనకి 2.5 ఇంచ్ గ్యాప్ ఉంది. ఇంకొక సైజు మనకి 3.5 ఇంచ్ గ్యాప్ దొరుకుతుంది. కింద నుంచి ఏమన్నా గానీ కుక్కలు గానీ ఇట్లా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి? అలా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక వైర్ వెళ్ళింది చూడండి పైన, స్టే వైర్ వెళ్ళింది. సేమ్ ఇలానే మీకు బాటమ్ లో కూడా స్టే వైర్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాణి బయట నుంచి లోనికి రానికి లేదు. ఓకే. ఈ బండిలు అనేది రోలింగ్ ఎంత వస్తాయి నార్మల్? ఇది కూడా మనకి ఒక బండలో 100 feet లెంత్ వస్తుంది. 100 feet వస్తా? ఓకే. ఇప్పుడు ఎట్లా ఎక్కడైనా డెలివరీ ఉందా? ఎట్లా ఉంది? మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ డెలివరీ చేస్తున్నాం ఇది. ఓకే. ఏమన్నా ఆఫర్ ఇట్లా ఏమన్నా ఉందా? కాస్ట్ ఆఫర్ వచ్చేసరికి మీరు ఇలాంటిది 10 బండలు తీసుకున్నారంటే ప్లాంట్ వైర్ ఒక 1000 మీటర్ల ప్లాంట్ వైర్ ఫ్రీ వస్తుంది. ఇది కూడా ఇది మనకి 1000 మీటర్ల రోల్ వస్తుంది. ఓకే. ఇది ఎట్లా? ఏం మెటీరియల్ ఇది? ఇది కూడా మనకి పీఈటీ మెటీరియల్, సేమ్ మెటీరియల్. సో నార్మల్ గా ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మీరు ఎట్లా ఇస్తున్నారా? ఈ పాలిఎక్స్ మెష్ మనకి డీలర్షిప్ ఓపెన్ లో ఉంది. ఓకే. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి మనం డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాము. ఎవరైనా కొత్తగా బిజినెస్ ఐడియాస్ ఉండి గ్రో అవ్వాలనుకునే వాళ్ళు ఒక 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఉంటే ఈ పాలిఎక్స్ కి మనం డీలర్షిప్ ఓపెన్ లో ఉంది. ఇది వచ్చేసి 4 feet లో అవైలబుల్ ఉందంట. 3, 4, 5, 6 feet లో అవైలబుల్ అని చెప్తున్నారు. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్లు ఉన్నాయి, గ్రీన్, బ్లాక్, సిల్వర్. ఓకే. ఇది మెయిన్ గా చెప్తున్నారు. ఇది నార్మల్ ఇప్పుడు ఒక పోల్ కి ఎంత డిస్టెన్స్ తీసుకోవచ్చు? ఇది 8 అడుగులు మనం ఒక పోల్ టు పోల్ డిస్టెన్స్ వేసుకోవచ్చు. నార్మల్ గా కొంచెం తక్కువైనా తీసుకోవచ్చా? 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు తీసుకోవచ్చు. మాక్సిమం 8 అడుగులు. సో ఎట్లా రైతులకు ఏమన్నా మీరు సర్వీసింగ్ ఇట్లా అన్ని అందిస్తుంటారా? మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు మొత్తం మీరు ఒక్కసారి కాల్ చేశారంటే మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు ప్రతి ఒక్క ఎంక్వైరీ డీటెయిల్స్ ఇస్తాడు. ఇది ఎట్లా వేసుకోవాలి, ఏంటిది, దీని యొక్క వారంటీ ఏ విధంగా ఉంటుంది? మీ ఏరియాని బట్టి మీకు ఎలాంటి మీటర్లో ప్రిఫర్ అవుతుంది, ఏ హైట్ ప్రిఫర్ అవుతుంది, అన్ని వివరాలు, ప్రైస్ వివరాలు అన్ని మీకు చెప్తాడు. ఓకే. పాలిఎక్స్ అయితే మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు డెలివరీ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. నార్మల్ గా వీటికి మన ఆఫర్ ఉందా? మనం ఇది 10 బండలు తీసుకున్నామంటే 5 kg బైండింగ్ వైర్ ఫ్రీ ఇస్తున్నాం. ఓకే. సో దేనికి యూజ్ చేస్తారు నార్మల్ గా దీన్ని? ఈ జాలిని మనం టైట్ చేసి కట్టుకోవడానికి. చూసుకోండి క్వాలిటీ కూడా నార్మల్ గా ఈ క్వాలిటీ మంచిగా ఉందండి. ఇది 100 GSM కోటింగ్ అన్న. ఇలా ఉండడం వల్ల మనకి 15 సంవత్సరాల దాకా తుప్పు వచ్చే ఛాన్స్ లేదు. బ్రదర్ ఇప్పుడు మీ చేతిలో ఉంది ఏంటి మిషన్? దీన్ని వచ్చి టైట్నింగ్ మిషన్ అంటారన్న. ఓకే. మనము ఈ జాలిని టైట్ గా కట్టుకోనికి ఈ టైట్నింగ్ మిషన్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఒక కార్నర్ కి వేస్తాము, ఒక కార్నర్ కి వేసి ఇది పుల్లర్ అంటారు. ఈ పుల్లర్ తో పుల్ చేస్తాం అన్నట్టు. ఈ పుల్ చేయడం వల్ల మనకి మాన్యువల్ కంటే 10 times ఇది స్ట్రాంగ్ గా టైటింగ్ వస్తుంది. మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. సో ప్రతి ఒక్కటి అయితే మనకి వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఎట్లా మీ వెబ్సైట్ కానీ ఏమైనా ఉందా? మంది వెబ్సైట్ కూడా ఉంది, jfproducts.in అని. ఆ వెబ్సైట్ కానీ లేదంటే ఈ కనిపిస్తున్న నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అప్పుడు మీ వెబ్సైట్ లో కూడా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. వెబ్సైట్ లో మనది ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే.